హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వేడివేడిగా ఈ బజ్జీలను వేసుకుని వర్షం పడుతున్నప్పుడు తింటుంటే చాలా బాగుంటుందండి నోటికి. సో ఇప్పుడు ఈ ఆలు బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఆలూని తీసుకుని నీట్గా ఈ విధంగా పీల్ చేసుకొని సన్న సన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. బజ్జీ పిండి కోసం 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ మరియు కారం, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని 1 స్పూన్ వరకు వామ్ అయితే వేసుకొని ఈ విధంగా నీట్గా బిస్కర్తో అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు వాటర్ అయితే పడుతుందండి. సో ఇక్కడ నేను కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా నీట్గా ఈ విధంగా బజ్జీ పిండిని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత డిప్ చేసుకొని బజ్జీలు వేసుకోవడమేనండి. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఈ విధంగా బజ్జీలను వేసుకుంటూ 2 వైపులా రొటేట్ చేసుకొని ఈవెన్గా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సపరేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడివేడి పొటాటో బజ్జీ అయితే రెడీ అయ్యింది. ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.